Hello everyone, welcome to our platform. ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ DW సెట్ 2024 ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి డే 2లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఎలా జరిగింది అండ్ దీనికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ చేస్తూ ఈ వీడియో అయితే మేము చేస్తున్నాము. ఇది వచ్చేసి ఎస్పెషల్లీ నల్గొండ సెంటర్లో సర్టిఫికేట్ జరిగిన విధానానికి సంబంధించిన వీడియో అండ్ మ్యాక్సిమం ఆఫ్ ది ఆల్ డిస్ట్రిక్ట్స్ కూడా సేమ్ ప్యాటర్న్ అయితే ఫాలో అవుతున్నాయి. ఎవరైతే నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇది మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పొచ్చు. అండ్ ఎవరైనా అదర్ డిస్ట్రిక్ట్స్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన స్టూడెంట్స్ ఉన్నట్లయితే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ అండ్ దీంట్లో ఉన్న పాయింట్స్ కాకుండా వేరే పాయింట్స్ ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆయా డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్కి అయితే మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఇక్కడ నల్గొండలో జరిగిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్వయంగా మేము అక్కడికి వెళ్ళేసి అయితే ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ టోటల్గా ఎలా ఉంది ప్రాసెస్ అంటే క్యాండిడేట్స్ అనే వాళ్ళు వెళ్ళగానే అక్కడ క్యాండిడేట్ యొక్క సీరియల్ నెంబర్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ సీరియల్ నెంబర్ అనేది మనకు ఏదైతే పీడిఎఫ్ పెట్టారో డిస్ట్రిక్ట్ వైజ్ క్యాండిడేట్ యొక్క వెరిఫికేషన్ లిస్ట్ అనేది ఆ లిస్ట్లో మీ యొక్క సీరియల్ నెంబర్ అనేది చూసుకున్న తర్వాత మీరు వెళ్ళేసి ఒక రూమ్ అయితే అలాట్ చేయడం జరిగింది. ఆ రూమ్లో మీకు అప్లికేషన్ ఫామ్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారు వెరిఫికేషన్ కోసం. ఆ యొక్క వెరిఫికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. వెరిఫికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఒక సీరియల్ నెంబర్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ సీరియల్ నెంబర్ అలాట్ చేయడం జరిగిన తర్వాత మీ నెంబర్ అనేది అనౌన్స్ చేస్తారు. మీకు ఏదైతే వాళ్ళు టోకెన్ ఇవ్వడం జరిగిందో ఆ నెంబర్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అలాట్ చేసిన తర్వాత మీరు ఏ వెరిఫికేషన్ కౌంటర్కి అయితే వెళ్ళమని చెప్తారో ఆ వెరిఫికేషన్ కౌంటర్కి మీ యొక్క ఆల్ ఒరిజినల్స్తో పాటు ఒక జిరాక్స్ సెట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఈ యొక్క జిరాక్స్ సెట్ అనేది ఆల్ డిస్ట్రిక్ట్స్లో అయితే అడగట్లేరు. హైదరాబాద్లో అడగలేదు అండ్ కొన్ని మెదక్ డిస్ట్రిక్ట్ సంబంధించి కూడా ఈ యొక్క జిరాక్స్ సెట్ అయితే అడగలేదు. బట్ ఎవరైతే స్టూడెంట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తున్నారో మీతో పాటు ఒక జిరాక్స్ సెట్ అయితే తీసుకెళ్ళాలండి, ఆల్ డాక్యుమెంట్స్. ఎందుకంటే వెరిఫికేషన్ ఆఫీసర్స్ మళ్ళీ జిరాక్స్ సెట్ కావాలి అంటే మీకు అక్కడ ప్రాబ్లం అవుతుంది. అప్పటికప్పుడు మీరు జిరాక్స్ కోసం వెళ్ళారనుకోండి క్యూ అనేది పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు మీతో పాటు ఒరిజినల్ సెట్ అండ్ జిరాక్స్ సెట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ విధంగా మన యొక్క ఒరిజినల్ సెట్ అండ్ జిరాక్స్ సెట్ అనేది మనం తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ కౌంటర్ దగ్గర ఉన్న అథారిటీస్ ఎవరైతే ఉంటారో మన సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేసి మీ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూడడం జరుగుతుంది. ఇన్ కేసు కరెక్ట్గా ఉన్నట్లయితే మీకు డైరెక్ట్గా రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది, వెరిఫికేషన్ రిపోర్ట్ అనేది. ఇన్ కేసు కరెక్ట్గా లేదు, వాళ్ళకు ఉండాల్సిన తీరుగా లేదు అంటే దానికి సంబంధించిన ఆబ్జెక్షన్స్ అయితే ఉంటాయి, రీమార్క్స్ అయితే ఉంటాయి. ఒకవేళ మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటాయి, లైక్ ఫాదర్ నేము, మదర్ నేము, ఇలా మిస్టేక్స్ ఉంటే వాటిని కరెక్షన్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు వెరిఫికేషన్ అనేది టోటల్గా 3 స్టెప్స్లో అయితే కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ స్టెప్లో వచ్చేసి క్యాండిడేట్ ఎవరైతే తెలంగాణలో ఇప్పుడు నల్గొండలో కండక్ట్ చేస్తున్న విధానం అయితే ఇది. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళిన ఆస్పిరెంట్స్ ఉన్నారో అక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఫస్ట్ తీసుకుంటారు మనది. తర్వాత మన యొక్క హాల్ టికెట్, మన యొక్క ర్యాంక్ కార్డు, ఈ 3 థింగ్స్ అనేది డీసెట్ ఎంట్రన్స్ టెస్ట్ మీరు రాసారా లేదా అనేది తెలుసుకోవడానికి కోసం అయితే వాళ్ళు వెరిఫై చేయడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్లో అప్లికేషన్ ఫాము, హాల్ టికెట్, ర్యాంక్ కార్డు అనేది ఇచ్చిన తర్వాత మీ యొక్క ఎస్ఎస్సీ మెమో ఒరిజినల్, మీ యొక్క ఇంటర్మీడియట్ మెమో ఒరిజినల్ అండ్ మీ యొక్క బోనఫైడ్స్ అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. ఎస్ఎస్సీ మెమో ద్వారా ఇది ఏం వెరిఫై చేస్తారంటే క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ఈ థింగ్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఎస్ఎస్సీ మెమో ద్వారా అయితే వెరిఫై చేస్తారు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంటర్మీడియట్ అనేది మీరు ఏ గ్రూప్లో చేశారు, డిప్లొమాలో టీటీసీలో చేశారా, డిప్లొమా పాలిటెక్నిక్లో చేశారా, లేకపోతే వొకేషనల్లో చేశారా, నార్మల్ ఇంటర్మీడియట్ చేశారా, జనరల్ ఇంటర్మీడియట్ చేశారా, ఇలాంటి థింగ్స్ కోసం అయితే వెరిఫై చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైతే ఈ విధంగా డిప్లొమా ఇన్ మనం చెప్పుకున్న పాలిటెక్నిక్లో చేసినట్లయితే పాలిటెక్నిక్ డిప్లొమా ఉన్న క్యాండిడేట్స్ని కూడా రిజెక్ట్ అయితే చేస్తున్నారు డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల అయితే. అండ్ అదేవిధంగా ఎవరైతే వొకేషనల్ డిగ్రీ చేశారో వారిని కూడా ఇక్కడ రిజెక్ట్ అయితే చేయడం జరిగింది నిన్న మన యొక్క నల్గొండ సెంటర్లో. అండ్ ఎవరైతే జనరల్ ఇంటర్మీడియట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారో వారిని మాత్రం ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫస్ట్ స్టెప్లో అయితే యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఫస్ట్ స్టెప్లో మనకు కావాల్సింది ఏంటంటే ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో అండ్ బోనఫైడ్స్. ఇంటర్ మెమోలో మేము ఒకవేళ మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి ఏమైనా ఆప్షన్ ఉందా అంటే జస్ట్ మీ మార్క్స్ అనేది బిలో 50% ఉందా, ఎబో 50% ఉందా, బిలో 45% ఉందా, ఎబో 45% ఉందా, బేస్డ్ మీ కేటగిరీని బట్టి రిజెక్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. మీ యొక్క మార్క్స్ ఎన్ని ఉన్నాయని అయితే చూడండి. ఒకవేళ మీకు తక్కువ స్కోర్ ఉన్నా కూడా మీరు డ్రాప్ అవ్వాల్సిన అవసరం లేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాడికి అయితే వెళ్ళండి. ఒకవేళ రౌండ్ ఫిగర్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది, రౌండ్ ఫిగర్ చేసినా కూడా ఒకవేళ మీకు యాక్సెప్ట్ అయితే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి వెరిఫికేషన్ రౌండ్ 2లో వచ్చేసి క్యాండిడేట్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాండిడేట్కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ని అయితే వెరిఫై చేయడం జరుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకెళ్లడం వల్ల బెనిఫిట్ ఉంటుంది, ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు తీసుకెళ్లడం వల్ల బెనిఫిట్ ఉంటుంది. ఇవి నాట్ మ్యాండేటరీ. క్యాస్ట్ తీసుకెళ్లారనుకోండి మీకు సీట్ అనేది క్యాస్ట్లో అలాట్ చేయబడుతుంది. బట్ మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ క్యాస్ట్ అయితే తీసుకెళ్ళండి. ఇన్కమ్ తీసుకెళ్ళకపోయినా మనం అమౌంట్ అనేది తర్వాత పే చేసుకోవచ్చు. బట్ క్యాస్ట్ అనేది తీసుకెళ్ళలేదనుకోండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం రీసబ్మిట్ చేయాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. అంటే క్యాస్ట్ మీరు తర్వాత తీసుకుంటారు, ఇన్కమ్ మీరు తర్వాత తీసుకుంటారు, రీసబ్మిట్ చేద్దాం అనుకుంటారు. కొంత ప్రాసెస్ అయితే ఉంటుంది దానికి సంబంధించి. కాబట్టి మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నెక్స్ట్ 3rd డేట్లో ఉందనుకోండి. ఈ రోజు ఉందనుకోండి, ఈ రోజు మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు, ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, క్యాస్ట్ ఇన్కమ్ తీసుకొని 5th రోజు కానీ 6th రోజు కానీ వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే మీ యొక్క సెంటర్లో ఏ రోజు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందనేది చూడాలి. కొన్ని సెంటర్స్లో 6th వరకు అయితే వెరిఫికేషన్ అనేది లేదు. వాళ్ళకి ఇచ్చిన స్కెడ్యూల్ ప్రకారం డేట్స్ ప్రకారం అయితే ఉంది. ఒకసారి మీరు సెంటర్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఫస్ట్ రోజులో ఏ డిస్ట్రిక్ట్స్లో ఉంది, సెకండ్ రోజులో ఏ డిస్ట్రిక్ట్స్ ఉంది, 3rd రోజులో ఏ డిస్ట్రిక్ట్స్ ఉంది
అనే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. దాన్ని బట్టి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల ఎవరిని రిజెక్ట్ చేయట్లేరు. జస్ట్ ఏంటంటే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు అని, ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అని అయితే పెట్టడం జరుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే మిమ్మల్ని ఓపెన్ కేటగిరీ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే ఓసీ లాగా ట్రీట్ చేస్తారు. మీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అయినా కూడా మిమ్మల్ని ఓసీ కింద ట్రీట్ చేయడం జరుగుతుంది. మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు సార్ అంటే, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోవడం వల్ల జరిగేది ఏంటంటే యాక్చువల్గా గవర్నమెంట్ కాలేజ్ ఫీ వచ్చేసి మనకు 2400 అయితే ఉంది రౌండ్ ఫిగర్ చేసుకుంటే. సో లేదా 2500 అనుకుందాం. ఈ యొక్క 2500 అనేది మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే టైంకి మీరు కట్టాల్సి ఉంటుంది. డైరెక్ట్ ఆన్లైన్ ద్వారానే పే చేయాల్సి ఉంటుంది. మన సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఒకవేళ మీకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చిండి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే ఆ అమౌంట్ అనేది సో స్టార్టింగ్లోనే మీరు జాయిన్ అయ్యేటప్పుడే పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇన్కమ్ ఉంటేనేమో మీరు స్కాలర్షిప్ అప్లై చేసుకోవచ్చు. మీ కోర్సు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీకు స్కాలర్షిప్ రాకపోతే అప్పుడు రీపే చేయాల్సి ఉంటుంది. ఇది ప్రాసెస్. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనేమో కోర్స్ ఫీ అనేది ఎండ్ ఆఫ్ ది ఇయర్లో పే చేయొచ్చు. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతేనేమో జాయినింగ్ టైంలోనే పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ప్రైవేట్ కాలేజ్లో మాకు సీట్ వస్తే సార్ ఒకవేళ మాకు ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అని మీరు క్వైరీ చేస్తే, సో ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది మీకు సో లేకపోతే ఇది కూడా సేమ్ 12,000 అబోవ్ అయితే ఉంది. 12,300 సంథింగ్ అమౌంట్ అయితే ఉంది ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ యొక్క డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ యొక్క కోర్స్ ఫీ అయితే. ఒకవేళ మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్లో మీరు సబ్మిట్ చేయలేదు అంటే వాళ్ళు మన రిపోర్ట్లో నో అని అయితే రాయడం జరుగుతుంది. నో చెప్పడం వల్ల ఏమవుతుందంటే మీకు సీట్ అలాట్మెంట్ అయినప్పుడు ఆ 12,500 సంథింగ్ ఏదైతే ఉందో మీరు ఆ అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత మీకు సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి సో మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ మీకు ఇన్కమ్ తీసుకోవడానికి అవకాశం ఉంది, క్యాష్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, తీసుకెళ్ళండి అని నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను. కొంతమంది కామెంట్ సెక్షన్లో కామెంట్ ఏం చేస్తున్నారంటే ఇన్కమ్ నాట్ మ్యాండేటరీ, క్యాష్ నాట్ మ్యాండేటరీ అంటున్నారు. సో క్యాష్ నాట్ మ్యాండేటరీ అంటే క్యాస్ట్ బెనిఫిట్స్ అనేవి మీకు ఉండవు. ఇన్కమ్ నాట్ మ్యాండేటరీ అంటే ఇన్కమ్ బెనిఫిట్స్ అనేవి మీకు ఉండవు. సో దానివల్ల స్టూడెంట్ అనేవారు లాస్ అవుతారు. కాబట్టి మీకు పాసిబుల్ అయితే తీసుకెళ్ళండి. సార్ మాది ఈ రోజే లాస్ట్ డేట్ సార్, మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో క్యాస్ట్ ఇన్కమ్ లేదు అంటే వెరిఫికేషన్కి అటెండ్ అవ్వండి, అలా రిక్వెస్ట్ చేయండి, మేము నెక్స్ట్ డేలో సబ్మిట్ చేస్తామని. సో అలా మీకు యాక్సెప్ట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత వచ్చేసి సో వెరిఫికేషన్ థర్డ్ రౌండ్లో వచ్చేసి ఏంటంటే సో మనకి ఇక్కడ ఎన్సీసీకి సంబంధించి, క్యాప్కి సంబంధించి, పర్సన్స్ విత్ డిజబిలిటీకి సంబంధించి, స్పోర్ట్స్కి సంబంధించి మీకు ఏమైనా స్పెషల్ కేటగిరీస్ ఉన్నట్లయితే సో వీటిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది బేస్డ్ ఆన్ మీకు తీసుకెళ్లిన డాక్యుమెంట్స్ని బట్టి అయితే ఉంటుంది. సో ఈ యొక్క వెరిఫికేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత సో మనకి వెళ్ళేసి ఏంటంటే కంప్యూటర్ సెక్షన్స్లోకి అయితే పంపిస్తారు. సో కంప్యూటర్ సెక్షన్లో ఏం జరుగుతుందంటే మనం ఏ డాక్యుమెంట్స్ అయితే అక్కడ సబ్మిట్ చేసామో వాటిని ఇచ్చినట్టుగా మనకు వెరిఫికేషన్ రిపోర్ట్ అయితే ఇవ్వడానికి చేస్తారు. సో అంతకంటే ముందు మీ యొక్క అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే లైక్ మీ యొక్క నేమ్లో కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ, సో మీ యొక్క సిగ్నేచర్ ఫోటోలో కానీ, సో ఫాదర్ నేము, మదర్ నేము, సో సంథింగ్ మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఇలా ఏ మిస్టేక్ ఉన్నా కూడా కరెక్షన్స్ అయితే చేస్తారు. సో మెనీ ఆస్పిరెంట్స్ ఏంటంటే నేను అప్లికేషన్ చేసుకున్నప్పుడు మా ఫాదర్ నేమ్ తప్పించాను, మదర్ నేమ్ తప్పించాను, ఇలా ఏవేవో మిస్టేక్స్ అయితే చెప్తారు. సో కాబట్టి మీరు వెళ్ళే ముందు ఒకసారి మీ యొక్క డీసెట్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉంటుందో అది డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో అన్ని ఒకసారి వెరిఫై చేసుకోండి. క్యాండిడేట్ నేము, మదర్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్, సో మీ కమ్యూనిటీ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకుంటే అన్ని కరెక్ట్గా ఉన్నట్టయితే మీకు కరెక్షన్స్ అవసరం లేదు. సో అన్ని కరెక్ట్గా లేవనుకోండి, మీరు అక్కడ వాళ్ళకి కన్వే చేయాల్సి ఉంటుంది. కన్వే చేస్తే కరెక్షన్స్ అయితే చేస్తారు. ఎనీ చేంజెస్ చేస్తారు, ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా కరెక్షన్స్ అయితే చేస్తారు. మీరు అక్కడ కరెక్షన్ చేయించుకోవచ్చు. అండ్ కరెక్షన్ చేసిన తర్వాత మనకు వెరిఫికేషన్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వెరిఫికేషన్ రిపోర్ట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీరు డీసెట్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయినట్టుగా మీరు ఆల్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే ఆల్ వచ్చేసి వెరిఫైడ్ అని అయితే ఉంటుంది. అండ్ ఎస్ఎస్ అని అయితే ఉంటుంది. మీరు ఏ వీటిని అయితే సబ్మిట్ చేశారో వాటికి సంబంధించి అన్నిటికీ ఎస్ఎస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు అక్కడ ఉన్న అథారిటీస్ యొక్క సిగ్నేచర్ పెట్టేసి మనకి రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా టోటల్గా నల్గొండలో అయితే ఈరోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ తర్వాత ఏముంటుంది సార్ దాని గురించి కూడా అప్డేట్ ఇవ్వండి అనేది చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన యొక్క నెక్స్ట్ వీడియో అనేది వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టుకోవాలి, కాలేజెస్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఏ కాలేజెస్లో సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో చేస్తే రెగ్యులర్గా రావాల్సి ఉంటుందా, ప్రైవేట్ కాలేజెస్లో చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఎక్స్ట్రా ఫీ ఏమైనా తీసుకుంటారా, ఇలాంటి ఒక టాపిక్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఆ తర్వాత మీరు కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా ఇవ్వాలనే టాపిక్ గురించి కూడా మనం డీటెయిల్ వీడియో అయితే తెలుసుకుందాం. సో దానికోసం అయితే వెయిట్ చేయండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించి అప్డేట్ అయితే. సో ఈ యొక్క డే 2లో నల్గొండలో జరిగిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ విధానం అయితే సో మీ డిస్ట్రిక్ట్లో ఏ విధంగా జరిగింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కొంచెం డీటెయిల్గా. దాన్ని బట్టి సో 3rd రోజు కానీ, 5th రోజు కానీ, 6th రోజు కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళే స్టూడెంట్స్కి మీరు హెల్ప్ చేసిన వారు అయితే అవుతారు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మిమ్మల్ని షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ watching this video.